హాయ్ ఆల్, నా పేరు డిజిటల్ జాన్. వెల్కమ్ టు ద డిజిటల్ జాన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో 10 ways టు మేక్ మనీ ఆన్లైన్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నేను ఈ 10 ways ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, ఒక్కొక్క వే ఏంటి అనేది. అంతకంటే ముందు ఒకవేళ ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా ఛానల్లో కనుక చూస్తున్నట్లయితే జస్ట్ నా ఇంట్రొడక్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫ్రెండ్స్, నా నేమ్ వచ్చేసి డిజిటల్ జాన్. నేను డిజిటల్ మార్కెటర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేస్తుంటాను. అండ్ నేను ట్రైనర్ ప్లస్ ఆథర్ కూడా. డిజిటల్ మార్కెటింగ్ పై నేను ఒక బుక్ కూడా రాశాను, లోకల్ SEO టాపిక్ పై. అండ్ నేను డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ బ్లాగర్ అవార్డు కూడా నేను అందుకున్నాను 2018 ఇయర్లో. అండ్ అట్ ద సేమ్ టైం నేను యూట్యూబర్. మీరు చూస్తున్న ఈ ఛానల్ కూడా నాదే, యూట్యూబర్ ప్లస్ బ్లాగర్ అండ్ టాప్ కోరా రైటర్ కూడా ఫ్రెండ్స్ గ్లోబల్లీ. అండ్ వీడియో ఎడిటింగ్ టాపిక్ పై మీరు చెక్ చేయొచ్చు కోరా వెబ్సైట్లో కూడా. ఇది నాది జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఫ్రెండ్స్ నాకు సంబంధించి. సో అయితే 10 ways ఏవైతే ఉన్నాయో మేక్ మనీ ఆన్లైన్లో, ఫస్ట్ వే వచ్చేసి బ్లాగింగ్ ఫ్రెండ్స్. బ్లాగింగ్ అనేది ఒక బెస్ట్ అల్టిమేట్ వే టు మేక్ మనీ ఫ్రెండ్స్. ఇది ఇంటర్నెట్ ద్వారా మీరు మనీ సంపాదించాలనుకుంటే బ్లాగింగ్ అనేది ది బెస్ట్ వే అని చెప్పగలుగుతా. బ్లాగింగ్ ద్వారా చాలా ఉంటాయి, మళ్ళీ అందులో కొన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తర్వాత వచ్చే ఈ లైవ్ ఎండింగ్లో. అండ్ ఇది ఫ్రెండ్స్, అంటే బ్లాగింగ్ అనేది ఒక అల్టిమేట్ వే అనేది చూసుకోండి. బ్లాగింగ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు అనే దాని గురించి నేను మీకు తర్వాత స్లైడ్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతకంటే ముందు వేరేవి కూడా చెక్ చేస్తాను ఫ్రెండ్స్, బ్లాగింగ్ అనేది కాకుండా. సో సెకండ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఆన్లైన్ ద్వారా, ఒకవేళ కనుక మీరు ఆన్లైన్ ద్వారా మనీ సంపాదించాలి అనుకుంటే ఇది కూడా ఒక వే ఫ్రెండ్స్, అఫిలియేట్ మార్కెటింగ్. దీని ద్వారా ఇక్కడ మనీ ఎలా వస్తుందంటే, సేమ్ బ్రోకర్ అనుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు LIC ఏజెంట్ కానీ లేకపోతే బ్రోకర్ అనుకోండి, ఒక ల్యాండ్ కనుక ఆ బ్రోకర్ ద్వారా ఒకవేళ సేల్ అయింది అనుకోండి, ఆ బ్రోకర్కి కొంత కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఆ కమిషన్ ఏదైతే ఉందో ఆ బ్రోకర్ ద్వారా అమ్ముడైంది కాబట్టి, ఆ బ్రోకర్ ద్వారా సేల్ అయింది కాబట్టి బ్రోకర్కి ఎలాగైతే కమిషన్ ఇస్తున్నామో, ఇక్కడ కూడా అఫిలియేట్ మార్కెటింగ్లో ఎలా ఉంటుందంటే, అంటే మన ద్వారా సేల్ అయింది కాబట్టి ఆ ప్రోడక్ట్ మన ద్వారా సేల్ అయింది కాబట్టి మనకు కొంత కమిషన్ వస్తుంది. ఎంత కమిషన్ ఉంటుంది అనేది ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అది అప్ టు 50%, 30% కూడా ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్స్పై 10% కూడా ఉంటుంది, 5% కూడా ఉంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ బట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ పై ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుంది. ఇలా ఇది కూడా ఒక బెస్ట్ వే అని చెప్పగలుగుతా ఫ్రెండ్స్. అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది ఒక వే ఫ్రెండ్స్, ఇది ఒకటి. అండ్ ఇది కాకుండా ఇంకా సెల్లింగ్ ఓన్ ప్రోడక్ట్స్. థర్డ్ వే వచ్చేసి ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా మనీ సంపాదించాలనుకుంటే సెల్లింగ్ యువర్ ఓన్ ప్రోడక్ట్స్. ఈ ఓన్ ప్రోడక్ట్స్లో మీరు ఒకవేళ ఫిజికల్గా తయారు చేస్తున్న ఏవైనా చిన్న ప్రోడక్ట్స్ అయినా సరే, లేకపోతే మీరు ఏమైనా డిజిటల్గా తయారు చేసిన ప్రోడక్ట్స్ అయినా కావచ్చు. డిజిటల్ అంటే అది ఒక చిన్న ఈబుక్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఫైల్ కావచ్చు, లేకపోతే ఒక కొన్ని వీడియో సిరీస్తో ఏదైనా షార్ట్ కోర్స్ లాగా చేసింది కావచ్చు, ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్. వీటిని మీరు సేల్ చేయొచ్చు అనమాట. అది డిజిటల్ ప్రోడక్ట్ అయినా కావచ్చు, లేకపోతే ఫిజికల్ ప్రోడక్ట్ అయినా కావచ్చు. ఫిజికల్ ప్రోడక్ట్లో భాగంగా ఏదైనా వాటర్ బాటిల్స్ ఒకవేళ తయారు చేస్తున్నా కావచ్చు, లేకపోతే ఏదైనా పికిల్స్ మీరు తయారు చేస్తున్నా సరే, ఇవి ఫిజికల్ ప్రోడక్ట్స్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఇదొకటి. వీటిని కూడా మీరు ఆన్లైన్ ద్వారా సేల్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఇదొకటి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఫ్రెండ్స్, రీసెల్లర్. మీరు ఏదైనా ప్రోడక్ట్కి, ఇది కూడా అఫిలియేట్ మార్కెటింగ్కి సిమిలర్గానే ఉంటుంది. మీరు రీసెల్లర్గా జాయిన్ అయ్యి మీరు వేరే ప్రోడక్ట్స్ని మీరు రికమెండ్ చేయొచ్చు అనమాట. అలా రికమెండ్ చేసినప్పుడు మీకు ఇంకా ఎక్కువ మనీ సంపాదించే అవకాశాలు ఉంటాయి. నేను కొన్ని చూశాను, 70% కూడా వీళ్ళు మనీ ఎర్న్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే 70% కమిషన్ కూడా వీళ్ళు ఎర్న్ చేస్తున్నారు రీసెల్లింగ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు మేక్ మనీ ఆన్ ఇంటర్నెట్ ఫ్రెండ్స్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి స్పాన్సర్డ్ ఆర్టికల్స్. స్పాన్సర్డ్ ఆర్టికల్స్ అంటే ఏంటంటే, స్పాన్సర్డ్ ఆర్టికల్స్ ద్వారా మీరు మనీ సంపాదించాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా బ్లాగ్ ఉండాల్సి ఉంటుంది. బ్లాగింగ్ ద్వారా మనీ సంపాదించడానికి కొన్ని వేస్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఇది ఒకటి ఫ్రెండ్స్. స్పాన్సర్డ్ ఆర్టికల్స్ అంటే మీ బ్లాగ్కి వస్తున్న ట్రాఫిక్ని బట్టి వాళ్ళు మీకు మనీ ఇస్తుంటారు ఫ్రెండ్స్. స్పాన్సర్డ్ ఆర్టికల్ ఎంత లేదని కూడా, అంటే మినిమం వాళ్ళు 1000 రూపీస్ కంటే ఎక్కువనే మీకు ఇస్తుంటారు స్పాన్సర్డ్ ఆర్టికల్స్కి. మీ ట్రాఫిక్ని బట్టి మీరు ఎంతైనా ఛార్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది స్పాన్సర్డ్ ఆర్టికల్స్. స్పాన్సర్డ్ ఆర్టికల్ అంటే ఏం లేదు, మీకు ఆల్రెడీ బ్లాగ్ ఉంటుంది, వాళ్ళు మీకు ఆర్టికల్ పంపిస్తారు, మీ పేరు పైన పబ్లిష్ చేయమంటారు, మీరు అడిగినంత మనీ వాళ్ళు మీకు పంపించడం జరుగుతుంది. సో స్పాన్సర్డ్ ఆర్టికల్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు మానిటైజ్ యువర్ బ్లాగ్ అనమాట. అదొకటి. అండ్ సిక్స్త్ వచ్చేసి ఫైవర్ ఫ్రెండ్స్. ఫైవర్ అనేది ఏంటంటే fiverr.com. ఇదేంటంటే ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మీరు సర్వీసెస్ ఏమైనా ఇవ్వగలిగితే మీరు ఆ సర్వీసెస్ని సేల్ చేస్తూ మీరు మనీ సంపాదించవచ్చు అనమాట. ఆ సర్వీసెస్లో భాగంగా కొన్ని సర్వీసెస్ నేను చెప్తున్నాను. గ్రాఫిక్ డిజైన్ సర్వీస్ కావచ్చు,
లేకపోతే కాంటెంట్ రైటింగ్ సర్వీస్ కావచ్చు, లేకపోతే కాపీ రైటింగ్ సర్వీస్ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఫ్రెండ్స్ ట్యాక్స్ కన్సల్టెన్సీ కావచ్చు. ఇట్లా మీకు ఏదైనా ఒక వర్క్ వచ్చి ఉంటుంది కదా, ప్రొఫెషనల్గా మీరు ఏవైతే సర్వీసెస్ ఇవ్వగలుగుతారో ఆ సర్వీసెస్ని ఫైబర్ వెబ్సైట్ ద్వారా మీరు ఇస్తూ మీరు మనీ సంపాదించవచ్చు అనమాట. ఒకవేళ మీరు సర్వీస్ ఇచ్చిన తర్వాత మీకు మనీ ఇవ్వకపోవడం అటువంటివి ఉండవు ఫ్రెండ్స్. ఫైబర్ అనేది ఇక్కడ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో అది మధ్యవర్తిత్వం చేస్తుంటుంది. క్లయింట్ ద్వారా ముందు మనీ తీసుకున్నాకనే మీకు వర్క్ వస్తుంది. మీరు వర్క్ చేసిన తర్వాత ఫైబరే మీకు మనీ పంపిస్తుంది అనమాట. అలా ఉంటుంది. కాబట్టి మీరు మోసపోయే అవకాశాలే ఉండవు ఫైబర్ లాంటి వెబ్సైట్స్లో మీరు కనుక రిజిస్టర్ అయ్యి మీరు మనీ సంపాదించాలి అని అనుకుంటే. సో 6th వచ్చేసి ఫైబర్ వెబ్సైట్ అనేది నేను ఒకటి చెప్పాను. ఇది కాకుండా ఫ్రెండ్స్ 7th గురించి, అంటే 7th పాయింట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సేల్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ని కనుక నేర్చుకుంటే సోషల్ మీడియా మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే SEO సర్వీసెస్ కావచ్చు, లేకపోతే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ సర్వీసెస్ కావచ్చు, ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ కావచ్చు, ఏవైతే మీరు నేర్చుకుంటారో డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్లో వాటిని కూడా మీరు సర్వీసెస్గా మీరు అందించవచ్చు అనమాట. అంటే ఇది కూడా ఆన్లైన్లోనే. ఇంతకుముందే మీకు ఫైబర్ గురించి చెప్పాను కదా, అక్కడ మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని కూడా మీరు సేల్ చేయొచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని కనుక మీరు సేల్ చేయాలనుకుంటే ఫైబర్ ఒక ఆప్షనే. అండ్ స్లోలీ మీరు ఒక సొంత డిమాండ్ పెరిగే కొద్దీ మీ అంతకు మీరే ఒక సొంత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని కూడా స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కూడా అంటే ఎక్కువ మనీని మీరు సంపాదించాలనుకుంటే మీరు ఓన్ కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని అందించాలి అనుకుంటే ముందే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఉండాలి. ఒకవేళ మీకు డిజిటల్ మార్కెటింగ్ రాదు, ఏం తెలియదు, మేము బిగినర్స్ని, ఒకవేళ మేము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఫ్రెండ్స్ మేము అందిస్తున్నాము ప్రస్తుతం. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో కనుక జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతం వీఆర్ గివింగ్ గుడ్ డిస్కౌంట్స్. ఒకవేళ గుడ్ డీల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాము. వాటి డీటెయిల్స్ కూడా నేను మీకు తర్వాత స్లైడ్స్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో 8th వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇది ఎలా అంటే ఇది మళ్ళీ బ్లాగ్కే నేను అట్రిబ్యూట్ చేస్తున్నాను. గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మీరు మనీ సంపాదించాలనుకున్నా మీకు బ్లాగ్ ఉండాల్సిందే అనమాట. బ్లాగ్ ఉంటే ఏమవుతుందంటే డిస్ప్లే యాడ్స్ కొన్ని గూగుల్ ఇస్తుంది ఫ్రెండ్స్, కొన్ని కోడ్స్ ఇస్తుంది. వాటిని కనుక మీరు గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మీరు కాన్ఫిగర్ చేసుకోగలిగితే మీ బ్లాగ్ని అక్కడ డిస్ప్లే యాడ్స్ని గూగులే చూపిస్తుంటుంది. వాటిని బట్టి మీరు మనీ సంపాదించే అవకాశాలు ఉంటాయి మీకు బ్లాగ్ ఉందంటే. గూగుల్ యాడ్సెన్స్ గురించి చాలామందికి తెలుసు. గూగుల్ యాడ్సెన్స్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్సెస్ అని చెప్పగలుగుతారు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు బ్లాగ్ ఉంటేనే ఇది అవుతుంది. ఒకవేళ ఈవెన్ స్పాన్సర్డ్ ఆర్టికల్స్ అయినా, గూగుల్ యాడ్సెన్స్ అయినా, ఈవెన్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా మీరు ఎఫెక్టివ్గా చేయాలంటే మీకు ఖచ్చితంగా బ్లాగ్ ఉండాల్సి ఉంటుంది. అందుకే బ్లాగింగ్ని మేము ఫస్ట్ ప్లేస్లో పెట్టాను ఫ్రెండ్స్. మీకు బ్లాగింగే నేర్చుకోవాలనుకుంటే బ్లాగింగ్ పై కూడా కోర్స్ ఉంది ఫ్రెండ్స్. ఆ కోర్సు డీటెయిల్స్ కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను ఈ 10 పాయింట్స్ చెప్పిన తర్వాత. సో 9th ఓకే ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మీరు ఒకవేళ 9th పాయింట్ కనుక మీరు చూసుకోగలిగితే యూట్యూబ్ ఫ్రెండ్స్. యూట్యూబ్ ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మనీ ఎలా ఎర్న్ చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ని మీరు మానిటైజ్ చేసుకోవడం అనమాట. మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు వీడియో యాడ్స్ ముందే వస్తుంటాయి కదా, అలా యాడ్స్ మీ ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత మీకు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది ఎంతైనా సంపాదించవచ్చు. అంటే దీనికి మీకు వచ్చే మీ వ్యూవర్స్ని బట్టి, వాచ్ అవర్ని బట్టి మీరు మనీ సంపాదించే అవకాశాలు ఉంటాయి. యూట్యూబ్ కూడా వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్సెస్ అని చెప్పగలుగుతారు ఫ్రెండ్స్. ఇది కంప్లీట్లీ ఆన్లైన్ ద్వారానే మీరు మనీ సంపాదిస్తుంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టీచింగ్ ఆన్లైన్. కోవిడ్ వల్ల ఆఫ్లైన్ లెర్నింగ్ ఏదైతే ఉందో, టీచింగ్ అనే ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో చాలా వరకు ఆన్లైన్లోకి వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్. ఈవెన్ స్కూల్స్ కూడా అసైన్మెంట్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే క్లాసెస్ ఆన్లైన్లోనే తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మీకు ఒకవేళ ఏదైనా సబ్జెక్టు తెలిసి ఉంటే అది ఏదైనా కావచ్చు, అది ఏ స్కిల్ అయినా కావచ్చు. ఒకవేళ మీరు ఫిజిక్స్ సబ్జెక్టులు కనుక మీరు ఎక్స్పర్టైజ్ అయి ఉంటే మీరు ఫిజిక్స్నే మీరు ఆన్లైన్లో టీచ్ చేస్తూ మీరు మనీ సంపాదించవచ్చు. అది యోగా కావచ్చు, లేకపోతే ఈవెన్ అది బ్లాగింగ్ కూడా కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు. మీకు ఏదైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందనుకుంటే అదే సబ్జెక్ట్ నాలెడ్జ్ని మీరు ఆన్లైన్ ద్వారా టీచ్ చేస్తూ కూడా మీరు మనీ సంపాదించవచ్చు ఫ్రెండ్స్. అండ్ ప్రస్తుతం ట్రైనింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది బూమింగ్ అని చెప్పగలుగుతాం, ఆన్లైన్ ట్రైనింగ్ ఇండస్ట్రీ. అండ్ ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఫ్రెండ్స్. అది 10th వచ్చేసి ఫ్రెండ్స్, ఇది కూడా వన్ సోర్సెస్ అని చెప్పుకోగలుగుతాం. దీని గురించి చాలా తక్కువ మాట్లాడతారు. ఈవెన్ ఎక్కడైనా వెబ్సైట్స్లో కనుక చూస్తే లీడ్ సేల్స్ కూడా వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్సెస్ ఫ్రెండ్స్. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్
మీ దగ్గర ఒకవేళ ఇంజనీరింగ్కి సంబంధించిన బ్లాగ్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ అంటే ఒకవేళ కెరీర్ గైడెన్స్కి సంబంధించిన బ్లాగ్ ఉంటే స్టూడెంట్స్ వస్తుంటారు కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని కనుక కలెక్ట్ చేసి యూ కెన్ సెల్ అనమాట. వీటినే లీడ్ సేల్స్ అంటుంటారు. నేను కొన్ని బ్లాగ్స్ని చూశాను, వాళ్ళు అప్ టు 800 రూపీస్కి కూడా వాళ్ళు ఒక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని 800 రూపీస్కి కూడా వాళ్ళు సేల్ చేస్తుంటారు కాలేజెస్కి. ఒకవేళ మీరు కనుక మీ బ్లాగ్ ద్వారా ఎటువంటి లీడ్స్ జనరేట్ చేయగలుగుతారు, ఎవరికి సేల్ చేయగలుగుతారో ఒకసారి మ్యాపింగ్ చేసుకోండి. అది కూడా మంచి ఇన్కమ్ సోర్స్ అని చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. ఈవెన్ జస్ట్ డైల్ వాళ్ళ బిజినెస్ కూడా మోర్ ఆర్ లెస్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. కస్టమర్స్ యొక్క లీడ్స్ని వాళ్ళు కలెక్ట్ చేస్తుంటారు. ఎవరైతే సర్వీసెస్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి పంపిస్తుంటారు ఆ లీడ్స్ని. బట్ ఇది ఫ్రీగా పంపరు, వాళ్ళకి మనీ పంపాల్సి ఉంటుంది. వాళ్ళకి 10,000 కావచ్చు, 30,000 కావచ్చు. మీరు ఇచ్చిన మనీని బట్టి వాళ్ళు అంటే లీడ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో లీడ్ సేల్స్ కూడా వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్సెస్ అనేది చెప్పగలుగుతాను. సో ఇవి ఫ్రెండ్స్ 10 సోర్సెస్ నేను చెప్పాను. ఒకవేళ కనుక మీకు ఆన్లైన్ ద్వారా మనీ సంపాదించాలనుకుంటే, బట్ చాలా వరకు ఒకవేళ బ్లాగ్ కనుక ఉండగలిగితే మీరు ఇంకా ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతారు. డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకోగలిగితే ఇంకా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మేము రీసెంట్గా ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్. మీరు కనుక ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 15,000గా మేము డిసైడ్ చేసాం. బట్ ఒకవేళ కనుక మీకు మేము ప్రస్తుతం డిస్కౌంట్ ఇస్తున్నాం. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ఫ్రెండ్స్, ఇది గుడ్ డీల్స్ అని చెప్పగలుగుతా. మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము వాటి కోర్సు డీటెయిల్స్, ఒకవేళ మీకు అది ఎంతైతే డిస్కౌంట్ ఇవ్వగలుగుతామో వాటిని మేము ఫోన్ ద్వారా మేము చెప్పగలుగుతాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్పై ఎస్పెషల్లీ, అండ్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సే కాకుండా బ్లాగింగ్ పై కూడా కోర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంకా కొంచెం చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది ఒక మార్కెటింగ్ కోర్స్తో కంపేర్ చేస్తే. మీరు బ్లాగింగ్ ద్వారా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, లేకపోతే ఈవెన్ స్పాన్సర్డ్ ఆర్టికల్స్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. గూగుల్ AdSense కూడా ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది బ్లాగింగ్ ద్వారా. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు రాను మీరు చేస్తూ వెళ్తూ ఉంటే మీకు ఇంకా చాలా డోర్స్ ఓపెన్ అవుతాయని చెప్పగలుగుతాం బ్లాగింగ్లో కూడా. ఒకవేళ డిజిటల్ బ్లాగింగ్ కోర్స్ కూడా ఫ్రెండ్స్ 3,500 రూపీస్ ఉంది. బట్ ఒకవేళ డిజిటల్ జాన్ కూపన్ కోడ్ కనుక మీరు అప్లై చేయగలిగితే మీరు చూడొచ్చు మ్యాజిక్ నెంబర్ ఏదైతే ఉందో తక్కువ ప్రైస్గా మీరు బ్లాగింగ్ కోర్స్ని కూడా మీరు పర్చేస్ చేయగలుగుతారు. ఇది స్పెషల్ ఆఫర్గా ఉంది బ్లాగింగ్ కోర్స్ కూడా. వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా మీరు ఆ లింక్స్కైనా వెళ్ళొచ్చు. లేదనుకుంటే ఈ కోర్స్ని సేల్ చేయడం ఈవెన్ ఫ్రెండ్స్ ఇది స్పెషల్ ఆఫర్ అని చెప్పగలుగుతాం. లిమిటెడ్ టైం వరకే మేము ఇవ్వగలుగుతాం. తర్వాత మేము సర్టన్ టైం తర్వాత మేము ఇవ్వలేము. ముందే మీరు కనుక ఆఫర్ని మీరు క్లెయిమ్ చేసుకోగలిగితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ చాలామంది ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ నాతో పాటు ఇంకా చాలామంది ఎర్న్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ఈ ఇన్కమ్ ఎర్న్ చేయట్లేదు అనుకుంటే ఇది అట్లీస్ట్ ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. ఈవెన్ 6 months డౌన్ ద లైన్, లేకపోతే 1 year డౌన్ ద లైన్ యూ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ ఫ్రెండ్స్. ఎంతో కొంత మీకు ఏమైనా పర్చేస్ చేసే విషయంలో, కోర్స్ పర్చేస్ చేసే విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే, పేమెంట్ ఇష్యూస్ కానీ లేకపోతే కోర్స్ డీటెయిల్స్ ఏమైనా ఎక్స్ట్రాగా మీకు కావాలనుకుంటే మేము వాట్సాప్ నెంబర్ మేము ఇస్తున్నాం. ఈ వాట్సాప్ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేయగలిగినా, కాల్ చేయగలిగినా వీఆర్ రెడీ టు అసిస్ట్ యూ ఫ్రెండ్స్. మేము మీకు హెల్ప్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అడిషనల్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మేము మీకు ఇస్తున్నాం. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9573439 మరలా నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 9573439 ఇది కాంటాక్ట్ నెంబర్ ఫ్రెండ్స్. వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీరు వాట్సాప్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదే మాత్రమే కాకుండా ఈమెయిల్ ఐడి కూడా ఉంది, training@digitalbuddy.com మా ఈమెయిల్ ఐడి. వెబ్సైట్ వచ్చేసి digitalbuddy.com ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు స్పెల్లింగ్ అంతా స్క్రీన్లో. దీన్ని కనుక మీరు టైప్ చేయగలిగితే మీకు వెబ్సైట్ ఈ డీటెయిల్స్ వస్తుంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అండ్ దీస్ ఆర్ ద బెస్ట్ వేస్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా మీరు మనీ సంపాదించాలనుకుంటే అట్లీస్ట్ 2020లో దీస్ ఆర్ ద బెస్ట్ వేస్ అని కూడా చెప్పగలుగుతా. అయితే ఈరోజు ఒకవేళ ఈవెన్ ఇప్పటి నుంచి ఒకవేళ నెక్స్ట్ 2 daysలో కనుక మీరు కోర్సులు, బ్లాగింగ్ కోర్స్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కనుక మీరు పర్చేస్ చేయగలిగితే మీకు ఎక్స్క్లూజివ్ కన్సల్టింగ్ నేను ఇస్తాను. మీరు బ్లాగింగ్ ఏ టాపిక్ పై చేయాలని కానీ ఈ నిష్ ఏదైతే ఉంటుందో, చాలామంది కొత్త బ్లాగర్స్ చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చేయకుండా మీకు కావాల్సిన గైడెన్స్, కన్సల్టింగ్ నేను ఇస్తాను. ఒకవేళ నెక్స్ట్ 2 daysలో కనుక మీరు కోర్సెస్ పర్చేజ్ చేయగలిగితే ఏ డీటెయిల్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఏ డౌట్ ఉన్నా సరే అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మీరు డోంట్ హెసిటేట్ టు రీచ్ అస్ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఒకవేళ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికే 270+ డిజిటల్ మార్కెటింగ్ పై వీడియోస్ నేను పెట్టాను తెలుగు లాంగ్వేజ్లో. డిజిటల్ మార్కెటింగ్ అండ్ బ్లాగింగ్ అండ్ వేరే సోషల్ మీడియా మార్కెటింగ్ పై కూడా ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఇంకా ఆర్గనైజ్డ్గా మీరు వీడియోస్ చూడడానికి వీలవుతుంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్.